బాసు నీకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నీతో ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడో నువ్వు కూడా ఆడితో అలానే ప్రవర్తించు. లేదు నేను మంచోడిని, ఆడి పాపానికి ఆడే పోతాడని ఆడి నిన్ను చులకనగా చూస్తున్నా, నిన్ను పట్టించుకోకపోయినా సరే ఆడితోనే తిరిగావనుకో, నీ కర్మే కాలిపోద్ది, నువ్వే నాశనం అయిపోతావు. ఇది నిజం. కాబట్టి నీతో ఎవడు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా ఆడితో అలానే ప్రవర్తించు. నువ్వు ఆడితో ఎంత మంచిగా ఉన్నా, చాలా ఒబీడియంట్గా, చాలా హెల్ప్ఫుల్గా ఆడితో ఉన్నా సరే, నీకన్నా ఆడు డబ్బు పరంగా పెద్ద స్థాయిలో ఉన్నాడనో, లేదంటే పొజిషన్ పరంగా నీకన్నా పై స్థాయిలో ఉన్నాడనో, ఆడికన్నా నువ్వు కింద స్థాయిలో ఉన్నావని నిన్న చులకనగా చూస్తుంటే, అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా లైఫ్లో గుర్తుపెట్టుకో, మర్చిపోకుండా. రేపు పొద్దున్న ఆడి నీకు అండర్లోకి వస్తాడు చూడు, అంటే ఆడికన్నా నువ్వు డబ్బు పరంగా మెరుగైనప్పుడు కానీ, లేదంటే ఆడికన్నా పెద్ద పొజిషన్కి వెళ్ళాక, ఆడికి ఏ దిక్కు లేకపోతే నీ దగ్గరికి వస్తాడు కదా, అప్పుడు ఆడికి చెప్పు, ఒకప్పుడు నువ్వు నేను నీకన్నా కింద స్థాయిలో ఉన్నానని నన్ను చాలా చులకనగా చూసావు, నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇంకా చులకనగా చూడగలను, కానీ నేను అలా చూడను, ఎందుకంటే నేను ఇలా ఎదవను కాదు అని కొంచెం గట్టిగా చెప్పు. ఏం పర్లేదు. నువ్వు అలా చెప్తేనే వాడికి సిగ్గొచ్చి, ఒకప్పుడు నిన్ను చులకనగా చూశాడు కదా, అలాగే ఇంకోసారి ఇంకా ఎవరిని కూడా చులకనగా చూడడు. నువ్వు ఒక్క మాట చెప్పు, ఆడికి దెబ్బకి జ్ఞానోదయం అయిపోద్ది. లైఫ్ లాంగ్ నేను మర్చిపోడు, ఇంకా వేరే వాడిని ఎవరిని కూడా చులకనగా చూడడు. అలా కాదని ఆడికన్నా నువ్వు బెటర్ పొజిషన్కి వెళ్ళాక కూడా ఆడి పాపానికి ఆడే పోతాడులే అని ఆడికి నేను చెప్పిన మాట నువ్వు చెప్పలేదనుకో, ఒకప్పుడు నిన్ను చులకనగా చూశాడు, రేపు నన్ను చులకనగా చూస్తాడు, ఆ నెక్స్ట్ ఇంకొకరిని ఎవరినో చులకనగా చూస్తాడు. మనుషుల విలువ తెలియని అలాంటి ఎదవలకి మనమే కదా మనుషుల విలువ అంటే ఏంటో చెప్పాలి. ఆడికి ఒక 70-80 సంవత్సరాల వయసు వచ్చాక, ఆడి మంచాన పడ్డాక, అప్పుడు ఆడు తెలుసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది చెప్పు. నేను ఒకప్పుడు చాలా రూడ్గా బిహేవ్ చేశాను, అట్లీస్ట్ మనుషుల్ని ఒక మనుషులుగా కూడా చూడలేదని అప్పుడు పశ్చాత్తాపడితే ఏంటి లాభము? కాబట్టి ఆడు పొటెన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనుషుల విలువ అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా మనం చెయ్యాలి. ఎలాంటి తప్పు లేదు. అలాంటి వాళ్ళకి నువ్వు నాతో ఎలా ప్రవర్తిస్తే నేను నీతో అలానే ప్రవర్తించగలను అని చెప్పాలి. మనం అలా చెప్తేనే ఇంకా వేరే వాడిని ఎవరిని కూడా గట్టిపూస తీసినట్టు తీసి పక్కన పడేడు. ఓహో, ఇక్కడ ఎవరిని చులకనగా చూడకూడదన్నమాట, ఇక్కడ ఎవడికన్నా ఎక్కువేం కాదన్నమాట అని వాడి మట్టుకు వాడే తెలుసుకుంటాడు. అది వాడికి తెలిసేలా మనమే చెప్పాలి. అలా కాదన్నా, ఇవన్నీ మనకి ఎందుకు, వాళ్ళు డబ్బున్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళతో మనకే రేపొద్దున అవసరాలు ఉంటాయని నువ్వు భయపడ్డావు అనుకో, చెప్తున్నాను విను, జాగ్రత్తగా విను. నువ్వు భయపడుతున్నావు చూసావు, అలాంటి పెద్దోళ్ళ వల్ల పైసా ప్రయోజనం కూడా ఎవ్వడికి ఉండదు, నీకు అస్సలు ఉండదు. ఎప్పుడైనా నీకు అవసరం ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఉన్న పెద్దోడు ఎవ్వడు కూడా నిన్ను సహాయం చేయడానికో ఆదుకోవడానికో రాడు. సో అలాంటి వాళ్ళకి నువ్వు భయపడడం మానేసి నీ అంతటా నువ్వే ఎదగడం నేర్చుకో. నీ ఎదుగుదలని ఎవ్వడు కూడా ఆపలేడు. నీకు నిజంగా దమ్ముంటే ఆ దేవుడు కూడా నీ ఎదుగుదలని ఆపలేడు. సో నువ్వు భయపడ్డం మానే. అలాంటి వాళ్ళకి ఎవ్వడికి కూడా భయపడి బతకాల్సిన అవసరం లేదు, ఒకడి కాలు కింద బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీతో ఎవడు ఎలా ప్రవర్తిస్తే వాడితో నువ్వు అలానే ప్రవర్తించు, ఎలాంటి తప్పు కూడా లేదు. ఎవడైనా నీకు చెంప మీద కొడితే రెండో చెంప చూపించకుండా ఆడి చెంప పగిలిపోయేలా కొట్టు. నువ్వు అలా కొడితేనే ఆడికి అర్థమవుద్ది, ఈరోజు ఈడు కొట్టాడు, రేపు ఇంకొకడు కొడతాడు, ఓహో ఇలా బిహేవ్ చేయకూడదనమాట, ఇది చాలా తప్పు అని ఆడికి అర్థమవుద్ది, ఆడు తెలుసుకుంటాడు. మనము కూడా మనుషులమే అన్న విషయం ఆడికి అర్థం అవ్వాలి. మనకు కూడా మానవత్వం, సెల్ఫ్ రెస్పెక్ట్, మర్యాద, పరువు అన్నీ మనకి కూడా ఉంటాయన్న విషయం ఆడికి మనం చెప్పాలి, ఆడికి అర్థం చేసుకోవాలి కూడా. ఎందుకంటే బయట చాలామంది ఎలా ఉన్నారో తెలుసా, డబ్బు ఉందనే అహంకారంతో ఏది చేసినా చెల్లుద్ది, మేము ఎవరినైనా తొక్కగలం, మేము ఏమైనా చేయగలం అనే అహంకారంతో విర్రవీగుతున్నారు. సో అలా ఉంటే కుదరదు. అలా ఉంటే ఎవడు కూడా నీకు వత్తాసు పలకడు అని చెప్పాలి. అలా చెప్పడంలో ఏ తప్పు కూడా లేదు. కానీ ఈ వీడియో చూసిన చాలామందికి ఒక డౌట్ రావచ్చు, వాళ్ళకేదో బుద్ధి తక్కువై వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, నన్ను కూడా నువ్వు అలానే బిహేవ్ చేయమంటున్నావు, అది ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు నన్ను అడగొచ్చు. సో నేను చెప్తా విను. నువ్వో నేను లేదంటే మనలా ఒక 10 మంది చేతులు కొట్టు కూర్చొని ఆడు పాపానికి ఆడే పోతాడులే అని కూర్చుంటే కనుక ఇక్కడ సమాజం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మారదు. అదే నేను ఇందాక చెప్పాను చూసావా, అది నువ్వు చేసి చూడు, ఖచ్చితంగా ఆడు మారుతాడు. మారకపోయినా అట్లీస్ట్ భయపడతాడు.
భయపడి ఓకే ఇక్కడ ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరిని కూడా చులకనగా పరువు తీసినట్టు మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు హట్ అవుతారు అని వాడికి తెలియాలి. మన బాధ వాడికి తెలియాలి, తెలిసేలా చెప్పమని నేను చెప్తున్నాను. సో ఆడికి కూడా అర్థం అవ్వాలి కదా, నేను ఇన్సల్ట్ చేస్తే వీళ్ళు ఇంత బాధపడ్డారు కదా అని తెలుసుకొని రేపు పొద్దున్న మనకి ఇన్సల్ట్ చేసినట్టు వేరే వాడు ఎవరికి కూడా ఇన్సల్ట్ చెయ్యడు. అది వాడికి తెలియాలంటే నువ్వు వాడితో అలానే బిహేవ్ చేయి. అప్పుడే ఆడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ మూసుకొని జాగ్రత్తగా ఉంటాడు, అందరికీ వాల్యూ ఇవ్వడం నేర్చుకుంటాడు. సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీతో ఎవడు మంచిగా బిహేవ్ చేస్తే ఆడితో నువ్వు చాలా మంచిగా బిహేవ్ చేయి. ఎవడు నిన్ను తొక్కేయాలని నిన్ను చులకనగా చూశాడనుకో, నువ్వు అస్సలు తగ్గకుండా ఆడి నీతో ఎలా బిహేవ్ చేశాడో నువ్వు కూడా ఆడితో అలానే బిహేవ్ చేయి. ఇది గుర్తుపెట్టుకో, లైఫ్లో మర్చిపోక ఈ మాట.